నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే. సుశీరా ఈయన ఎలా గెలిచాడు తెలుసా మీకు? ఇది ఒక్కసారిగో వీళ్ళు సిగ్గు లేకుండా, సరే ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నాడు. నిజంగా చెప్పాలంటే స్పీకర్కి ఇదన్నా కనిపిస్తుందా కనిపిదా మన తెలియదుగా. ఖైరతాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఒక్కసారి ఈ సాక్ష్యం చూడురి. ఇంతకంటే పెద్ద సాక్ష్యం మీద అవసరం లేదు కదా. 2023 తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్ ఖైరతాబాద్ బీఆర్ఎస్ నుంచి దానం నాగేందర్ 67,368 ఓట్లు సాధించి 43.48% అంటే ఓట్లతోని గెలుపొందినట్టుగా ఆనాడు మరి బీఆర్ఎస్ బీఫామ్ మీదే గెలిచినట్టుగా అయితే సాక్ష్యం ఉంది. మనందరికీ ఎరక, ఇక అది చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలిసింది బీఆర్ఎస్ పైనే గెలిచిండు అనేది. కాకపోతే ఇప్పుడు చిత్రం ఏంటంటే నేను కాంగ్రెస్ అని చెప్పుకుంటున్నాడు, పోటీ చేసిండు ఎంపీగా, సికింద్రాబాద్ ఎంపీగా. కానీ మిగతా ఎమ్మెల్యేలంతా అబద్ధం చెప్పారు కదా. లేదు మేము బీఆర్ఎస్లో ఉన్నాం, మేము ఎటుపోలేదు, మేము బీఆర్ఎస్తోనే ఉన్నామని చెప్పారు. బీఆర్ఎస్ కార్యకర్తలు గుంజుకపోర్రి బరాబరా మీ మీటింగ్లలో కూర్చోబెట్టుర్రి. ఏమా అన్న అస్సలేవు మాట్లాడదాం దా, కేసీఆర్ మీద గింతగానం మాట్లాడుతున్నారు, మనం ఒక్కసారి మనం కౌంటర్ ఇవ్వాలి కదా, మనం మాట్లాడలేదు కదా అని చెప్పి తొలగిపోయి కూర్చోబెట్టు. అయితే ఇక్కడ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు, నీకు ఏమెరక, నీకు ఒకటే ఎరక ఆయన చెప్పిండు చూడు రేవంత్ రెడ్డి. యాదుకుందా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? నేను దారుణాతి దారుణమైనటువంటి మాటలతోని ఒకనాడు మీరు నవ్వుతారు, ఇలా సిగ్గు లేకుండా ఎంత దారుణంగా, ఇగో నేను ఆ పార్టీలో ఉన్నా అని ముఖ్యమంత్రి గారితో పాటుగా నేను కలిసి పనిచేస్తున్నా, అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నా నా కాన్స్టిట్యున్సీని అని చెప్పి మాట్లాడింది కదా. ఒకనాడు ఇదే దానం నాగేందర్ గురించి మాట్లాడినటువంటి మాటలు మీరు వింటే ముక్కు మీద వేలేసుకుంటారు. ఒకనాడు ఏమన్నా తెలుసా? బీడీలు అమ్ముకునేటోడు అని చెప్పిలు. ఇంకా చూపిస్తానండి ఆయన ఏమన్నాడు, ఇంకా దారుణంగా ఉంటాయి ఆ మాటలు. ఆ రోజు మన కామెంట్ వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఇగో పంజగుట్ట దగ్గర బీడీలు అమ్మేటోడట. ఎట్లా అన్నాడు విన్నావు? ఇగో విన్నారా? బీడీలు అమ్మేటోడు ఒక నాడని. ఇది ఎక్కడే కాదు, ఇంకా ఇంకో 2 మాటలు అన్నాడు. ఏడా అరటి పండ్ల బండి కాడ మేక నమిలినట్టు నములుతాడు అని ఈయనను కూడా అన్నాడు. ఎవరిని? తలసాని కూడా. అంటే ఆ టైంలో అనుడు అట్లా ఇష్టం అన్నట్టు ఆయనకి. కానీ మళ్ళీ పార్టీలో చేరినప్పుడు వీళ్ళకన్నా సిగ్గు ఉండాలి, సోయి ఉండాలి. ఆ రోజు ఓపెన్గా అంతమంది మధ్యలో డైరెక్ట్గా ఎంత మాట అన్నాడో మీరే చూసిరు కదా. ఇక బీడీలు అమ్ముకునేటోడు అని చెప్పినాక ఇంకేం మాట్లాడతాం? ఇంకా ఇలా ఆయన్నే డైరెక్ట్గా నేను ఇంకా కాంగ్రెస్లో ఉన్నా అని చెప్తుండు సిగ్గు లేకుండా. ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు, వేటు తప్పదని తెలిసే అలా మాట్లాడారా? ఎస్, ఖైరతాబాద్ ఉప ఎన్నిక రాబోతా ఉంది పక్కాగా. ఎందుకంటే ఆయనే ఒప్పుకున్నాడు. ఇది కూడా స్పీకర్ కనిపిస్తలేదంటే ఇక నేను కూడా ఏం చేయలేను, ఇక మీరు కూడా ఏం చేయలేరు, పాపం చూస్తున్న వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఒకవేళ ఇప్పుడు ఇంత జరిగినాక కూడా ఇక లేదు నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్తే కనుక ఇక మనం ఏం చేయలేము ఇక. ఎందుకంటే మీరు చూడరు, కావాలంటే వికీపీడియా కొట్టండి, అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరు గెలిచిరో చూడండి, బీఫామ్ ఎవరు ఇచ్చిరో చెప్తారు అని చెప్పి అలా బీఆర్ఎస్ అని చూపించారు కదా. ఇప్పుడు గదే ఉంది కదా, మరి బీఆర్ఎస్ కదా అంటాడేమో, అన్న అంటాడేమో, మారింది వదిలేసి అన్న అంటాడేమో. ఇగో పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ. తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న తరుణంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో ఆయనపై వేటు ఖాయమేనా అన్న చర్చ సాగుతోంది. అయితే ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా అని స్పష్టం చేశారు. కానీ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని అదే తన స్పెషాలిటీ అని పేర్కొన్నారు. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంఐఎం మొత్తం 300 డివిజన్లు గెలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ అంతటా తాను తిరిగి ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తానని తెలిపారు. ఓకే, ఏమన్నాడు ఇక్కడ చూడరు, నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని. మరి మొన్న ఎందుకో ఎంపీ గెలవకపోతుంది? సికింద్రాబాద్ ఎంపీ ఎవరు గెలిచిర్రు చెప్పురిగా, ఇప్పుడు చెప్పాలిగా, దానం నాగేంద్ర చెప్పాలి. ఇప్పుడు నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఖచ్చితంగా గెలుస్తుందని చెప్తున్నావు కదా, మరి సికింద్రాబాద్ ఎంపీగా ఎందుకు ఓడిపోయినావు నువ్వు? సికింద్రాబాద్ ఎంపీగా ఎందుకు గెలవలేకపోయినావు? మరి ఇలా ఈ మాటలు ఎందుకు చెప్తున్నావు అని అడుగుతారు. అడిగినప్పుడు దానికి సమాధానం రెడీగా పెట్టుకోవాలి నువ్వు. ఇంకా చూడండి, కడియం అట్లా దానం ఇట్లా. పార్టీ ఫిరాయింపు అంశంపై ఇక్కడ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆరోపణలు ఎదుర్కొంటున్న తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరకపూడి గాంధీలు పార్టీ ఫిరాయించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. మరో 3 ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్య, సంజయ్ కుమార్లకు సంబంధించి తీర్పు ఇవ్వాల్సి ఉంది. ఫిరాయింపులపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కడియం శ్రీహరి, దానం నాగేందర్లకు సైతం స్పీకర్ నోటీసులు ఇచ్చారు. నోటీసులపై స్పీకర్ శ్రీహరి స్పందిస్తూ తాను బీఆర్ఎస్లోనే ఉన్నట్లు వివరణ ఇవ్వగా దానం నాగేందర్ మాత్రం స్పీకర్కి ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే
ఇంతలో తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్లు దానం వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పార్టీ గెలిచిన దానం 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై సికింద్రాబాద్ ఎంపీగా బరిలో దిగారు. బలమైన సాక్ష్యాధారాలు ఉన్న నేపథ్యంలో దానంపై స్పీకర్ అనర్హత వేటు తప్పదనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో స్పీకర్ చర్యల నుంచి తప్పించుకునే మార్గం లేకనే దానం నాగేందర్ ఓపెన్ కామెంట్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. వేటు తప్పదు కాబట్టి అంతకన్నా ముందే రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లే వ్యూహంతో ఈ వ్యాఖ్యలు చేశారనే ప్రచారం సాగుతోంది. ఎంఐఎం సపోర్ట్ కోసమైనా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ పార్టీ 300 డివిజన్లు గెలవబోతున్నామని దానం చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీస్తున్నాయంటూ 300 డివిజన్లు గనక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇక తిరుగులేదు రేవంత్ రెడ్డికి. నిజంగా చెప్పాలంటే ఒకవేళ 300 డివిజన్లు కనుక గెలిస్తే చూడు ఇక మీరు కూడా చూస్తారు కదా. సో ఖైరతాబాద్కు ఉప ఎన్నిక వస్తే ఎంఐఎం మద్దతు కోసమే దానం ఎత్తుగడ వేశారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎంఐఎం సహకారంతో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఖైరతాబాద్లో బీఆర్ఎస్తో పాటు బీజేపీ సైతం బలంగా ఉంది. అందుకే తన గెలుపు కోసం ఎంఐఎం సహకారం మరింత అవసరం పడుతుందని గ్రహించే అలా మాట్లాడారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిహెచ్ఎంసీ డివిజన్ల విస్తరణ విషయంలో ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ను టార్గెట్ చేస్తోంది. అయితే ఎంఐఎం కోసమే రేవంత్ సర్కార్ డివిజన్లను పెంచుతోందని ఆరోపిస్తోంది. ఇటువంటి తరుణంలో ఎంఐఎంతో కలిసి తాము 300 డివిజన్లు కలుస్తామని దానం వ్యాఖ్యలు ఎటుదారి తీస్తే చూడాలి అంటూ ఇక్కడ ఇది దేనికోసం చెప్పిండంటే ఎట్లయినా ఆయన మీద వేటు తప్పది, కత్తి వేలాడుతూ ఉంది. సో అనవసరంగా లేదు నేను ఇంకా బీఆర్ఎస్లో ఉన్నాను లేకపోతే ఇంకోటనో చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, సిగ్గు పోతుంది. కాబట్టి దానికి మించింది ఇంకోటి లేదు. కాబట్టి సపోర్ట్ రాజీనామా చేసే పరిస్థితి ఉంది ఇక. ఎందుకంటే స్పీకర్కి ఇంతకంటే సాక్ష్యం ఇంకేమన్నా కావాలంటే ఇక అసలు పిచ్చోలైపోవాలి, ఇక జనాలు కూడా ఆగమైపోవాలి. ఈయన కూడా పార్టీ మారలేదని చెప్తే ఇక చూసేటోళ్ళు ఆగమైపోవాలి. ఈయన ఇంకా బీఆర్ఎస్లో ఉన్నాడని చెప్పిండు అనుకో స్పీకరు, ఇక అంతకు మించి వాళ్ళకు ఒక అవార్డు ఇవ్వచ్చు మనం, ఏదైనా ఆస్కార్ అవార్డు అన్న ఇంకేదైనా పెద్దది, ఇంకేమన్నా భాస్కర్ అవార్డు లాంటిది ఏమైనా ఉంటాయి కదా, పెద్ద అవార్డులు ఇచ్చి రావచ్చు వాళ్ళకి పార్టీ బీఫామ్ మీద పోటీ చేసినాక కూడా. సో కాబట్టి ఈయనకి రాజీనామా చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆయన పైన వేటు పడుతుంది. కాబట్టి ఇక దీనికంటే మించింది లేదని చెప్పి ఆయన చెప్పేసిండు. ఇక నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పేసిండు. సో దాన్ని బట్టే ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు ఎట్లయినా సరే ఆ ఉప ఎన్నిక రాబోతోంది. ఖైరతాబాద్కి అయితే ఉప ఎన్నిక రాబోతోంది. ఆ ఎల్ఈడి కూడా బంద్ చేయి. ఇదొక ముఖ్యమైన వార్త. టిప్పర్ ఓనరే ప్రధాన నిందితుడు, చేవెళ్ల బస్సు ప్రమాదంపై విచారణ వేగవంతం. ఇందాకనే వచ్చింది ఇది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో గత నెల 3న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కీలక ట్విస్ట్ అట. తాండూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాంగ్ రూట్లో అతివేగంగా వచ్చిన కంకర లోడు టిప్పర్ బలంగా ఢీకొట్టిన ఘటనలో 18 మంది బస్సు ప్రయాణికులు, టిప్పర్ డ్రైవర్తో కలిపి మొత్తం 19 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. ఈ ప్రమాదానికి ఓవర్లోడ్, అతివేగమే ప్రధాన కారణమని దర్యాప్తులో తేల్చిన పోలీసులు టిప్పర్ యజమాని లచ్చునాయక్ను అట్లే ప్రధాన నిందితుడిగా ఎఫ్ఐఆర్లో చేర్చారు. ప్రమాద సమయంలో డ్రైవర్ పక్కన టిప్పర్లోనే ఉన్న లచ్చునాయక్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తొలుత టిప్పర్ డ్రైవర్ ఆకాష్ కాంబ్లేపై కేసు నమోదు చేసినప్పటికీ దర్యాప్తులో మాత్రం ప్రమాదానికి కారణం యజమాని అని తేలడంతో చేవెళ్ల పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారంటూ ఆ రోజు అది ఏం కర్మనో ఏందో కానీ పాపం వాళ్ళు బస్సులో పోతుంటే జనరల్గా ఏమనుకుంటాం, అందులో ఒక 3 ఆడపిల్లలు అయితే చూసినాం కదా, అక్క చెల్లెలు ఒకటే కుటుంబం నుంచి ఖతమైపోయినారు.